ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పు రుజువు చేసింది సుప్రీంకోర్టు. ఈ నెల 10వ తేదీన తీర్పు ఇవ్వనుంది సుప్రీంకోర్టు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిబిఐ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్. ఇప్పటికే లిక్కర్ ఈడీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ లభించింది. అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు బెయిల్ ఇచ్చింది. అయితే సిబిఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ఆయన ఇంకా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. సిబిఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పై వాదనలు పూర్తయ్యాయి. తీర్పును ఈ నెల 10కి రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పు రుజువు చేసింది సుప్రీంకోర్టు. ఈ నెల 10వ తేదీన తీర్పు ఇవ్వనుంది. లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిబిఐ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్. ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్ లో ఈడీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ లభించింది. అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు బెయిల్ ఇచ్చింది. అయితే సిబిఐ కేసులో ఇప్పటి వరకు బెయిల్ రాకపోవడంతో ఆయన ఇంకా జైల్లోనే ఉన్నారు. సిబిఐ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పై వాదనలు పూర్తయ్యాయి. అయితే తీర్పును ఈ నెల 10కి రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నళిని, ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేజ్రీవాల్ బెయిల్ అనే అంశం చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు లిక్కర్ కేసును ఇంట్రాగేట్ చేస్తున్నటువంటి ఈడీ, అటు సిబిఐ ఈ రెండు కూడా కేసులు నమోదు చేస్తూ అరెస్ట్ చేసినటువంటి సందర్భం కనిపించింది. అయితే కేజ్రీవాల్ను మొదట ఈడీ మార్చి 21వ తేదీన అరెస్ట్ చేసింది. అయితే ప్రస్తుతం ఈడీ కేసులో కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. కానీ సిబిఐ కేసులో బెయిల్ రాకపోవడంతో కేజ్రీవాల్ ఇంకా తిహార్ జైల్లోనే ఉన్నారు. అయితే ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు బెయిల్ను తిరస్కరించడంతో ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఈరోజు సుదీర్ఘంగా, అంటే ఈరోజు ఉదయం నుంచి కోర్టు ప్రారంభమైనప్పటి నుంచి కోర్టు పూర్తయ్యేంత వరకు కూడా కోర్టు నెంబర్ 4లో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇరువైపులా, ఒకవైపు సిబిఐ, మరోవైపు కేజ్రీవాల్ తరపున అభిషేక్ మను సింఘ్వి తన వాదనలు వినిపించారు. ముఖ్యంగా కేజ్రీవాల్కు ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అంటే ఎక్కడా కూడా నగదు అనేది దొరకలేదు. పైగా కేజ్రీవాల్ ఎక్కడికి తప్పించుకొని పోలేని పరిస్థితి కూడా ఉంది. సో ఆయనకి బెయిల్ ఇవ్వాలి. ఆల్రెడీ ఈడీ కేసులు, అంటే ఈడీ కేసులు అనేటివి ఇంకా సీరియస్గా ఉంటాయి. సో అలాంటి సెక్షన్లలోనే కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు సిబిఐ కేసులో బెయిల్ ఇవ్వాలనే విషయాన్ని అటు సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వి వాదనల ద్వారా వినిపించారు. అయితే సిబిఐ మాత్రం ఈ విషయంలో చాలా అంశాలను తెరపైకి తీసుకొచ్చింది. అంటే కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇదంతా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కేజ్రీవాల్ ఇందులో కీలక సూత్రధారిగా ఉన్నారు. అంతేకాదు సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయలను ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేసింది, అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి చీఫ్గా కూడా కేజ్రీవాలే ఉన్నారు, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేజ్రీవాలే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అతను చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా ఈ కేసులో ఉన్నారనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఒకవేళ కేజ్రీవాల్కు బెయిల్ ఇస్తే ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి సాక్షులను, దాంతోపాటు ఈ కేసు విచారణకు సంబంధించినటువంటి అంశం కూడా ఇబ్బందికరంగా పరిస్థితి మారుతుందనే విషయాన్ని కోర్టు ముందు తీసుకొచ్చారు. ఏదైతే అడిషనల్ సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు సిబిఐ తరఫున తన వాదన వినిపిస్తున్నారు. అదే క్రమంలో ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో గత వారమే మరొక ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. ఆ ఛార్జ్షీట్ ప్రకారం దాన్ని పరిగణలోకి తీసుకునేటువంటి అంశంతో పాటు కేజ్రీవాల్కి సంబంధించినటువంటి పాత్ర, ఈ అంశాలన్నింటిపైన కూడా ట్రయల్ కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. సో ఆ విచారణ జరగాల్సినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వద్దంటూ కేజ్రీవాల్కు బెయిల్ ఇచ్చే అంశంపైన పూర్తిగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతోపాటు లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి మూలాలు కొన్ని పంజాబ్లో కూడా కనిపిస్తున్నాయి. సో ఆ అంశాన్ని కూడా ఖచ్చితంగా విచారణ జరపాల్సి ఉంది. సో కేజ్రీవాల్ బయటకు వస్తే అక్కడ పంజాబ్లో సైతం ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి ఆ విచారణకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. సో అందుకోసమే కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వద్దనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే ఇదే కేసులో ఇప్పటికే ఎంతోమందికి బెయిల్ ఇచ్చారనే విషయాన్ని అటు ఏదైతే మను సింఘ్వి సైతం తను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా గత వారం ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వడం కావచ్చు, అంతకుముందే మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చారు. విజయ్ నాయర్కు గత 2 రోజుల క్రితమే
బెయిల్ కూడా వచ్చింది. సో ఈ విధంగా అందరికీ బెయిల్ ఇచ్చినప్పుడు ఎందుకు కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వరనే విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 41A కావచ్చు, ఆ 42 సెక్షన్లను వీటన్నిటిని కూడా ఖచ్చితంగా ఫాలో చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి ఈడీ కేసులో బెయిల్ వచ్చే పరిస్థితి ఉన్నటువంటి సమయంలోనే కావాలనే సిబిఐ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఈ కేసులో ఇరికించినటువంటి పరిస్థితులు కనిపించాయి. సో ఖచ్చితంగా సిబిఐ కేసులో కూడా కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వాలనే విషయాన్ని కోర్టు ముందుకు తీసుకెళ్లారు ఆయన తరపున న్యాయవాది అదైతే అభిషేక్ మను సింఘ్వి. సో ఓవరాల్గా ఇరువైపులా వాదనలు విన్నటువంటి కోర్టు ఇంకేమైనా తమ వాదనలు వినిపించాలనుకుంటే అవి లిఖితపూర్వకంగా సబ్మిట్ చేయండి, మంగళవారం ఈ కేసుకు సంబంధించినటువంటి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పైన ఆర్డర్ను ఇస్తాము, అంటే తీర్పును వెలువరిస్తామన్న విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో ఓవరాల్గా గతంలో అంటే ఇప్పటికే ఈడీ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ కూడా కేజ్రీవాల్ ప్రస్తుతం సిబిఐ కేసులో బెయిల్ రాకపోవడం వల్ల తిహార్ జైల్లో ఉన్నారు. సో మంగళవారానికి ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాల్లో మరి కేజ్రీవాల్కు బెయిల్ వస్తుందా లేదంటే ఏం జరగబోతుంది అనే దాని మీద స్పష్టత వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నళిని. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.